కడప జిల్లా పులివెందుల్లో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసాభాసగా మారింది. పెద్ద ఎత్తున ఏపీ మొత్తం రాజకీయం అంతా పులివెందుల నుంచే కొనసాగుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే పులివెందుల్లోనే రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పులివెందుల్నే చాలా సీరియస్గా తీసుకున్న వైసీపీ, ఇటువైపుగా టీడీపీ కూటమి కూడా అటే పులివెందుల్నే టార్గెట్కి తీసుకుంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ వైసీపీ మధ్య ఈ చర్చ కొనసాగుతున్నాయి, ఈ రచ్చలు కొనసాగుతూ ఉన్నాయి. సో పులివెందుల ఒంటిమిట్టలో ఈ నెల 12న ఉప ఎన్నిక గెలుపు కోసం హోరాహోరీగా ఇరు పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఈ గొడవ జరుగుతూనే ఉంది. తలలు పగలగొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్తూ ఉన్నారు. పులివెందులకి మంత్రులు టీడీపీ కీలక నేతలు ఇప్పటికే చేరుకున్నారు. పులివెందులను దక్కించుకునేందుకు టీడీపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇక పులివెందులకు జగన్ రావాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కోరిక. మరి జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి. సో ఇప్పటికే ఎమ్మెల్సీ రమేష్ పైన దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన గాయపరిచారు. ఆ సమయంలో రమేష్తో కూడా జగన్ మాట్లాడుకొస్తూ ట్వీట్ కూడా చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తాం, మహా అయితే ఇంకో 3 ఏళ్ళు ఉంటారు అంతే కదా, ఆ తర్వాత మళ్ళీ ఎవరేంటో తెలుస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్ ట్వీట్ చేయడం చూసాం. సో వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్ చెప్పడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. సో జగన్ వస్తేనే టీడీపీ అరాచకాలు ఆగుతాయంటున్నారు వైసీపీ నేతలు. సో వెంటనే జగన్ రావాలి, వైసీపీ అధినేత జగన్ వచ్చి పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, ఆయన మాకు అండగా ధైర్యంగా ఉండాలని చెప్పి వారంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి అక్కడ కలే తిరుగుతున్నారు, అవినాష్ రెడ్డి అందరినీ కలుస్తూ ఉన్నారు. అయినప్పటికీ జగన్ రాకపోయినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున అలజడి నెలకొంది.